లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి మీ ముందు పెట్టుకుందాం. మీ ముందు ఉంచుకోనండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. అందరు తీసి రెడీగా ఉండండి. ఒకసారి అందరం కలిసి చదువుదాం ఇది. ఓకే. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఓకే, రెడీ అందరూ? సరే, గట్టిగా చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. మరొకసారి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఇది ఇట్లనే పెట్టుకోనండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము. ఇప్పుడు చదివినట్టుగానే కొంచెం ఒకటే మాట, పై లైన్ మాత్రమే. ఓకే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి ఈ దినాన ప్రత్యేకమైన సమయంలో మీ మందిర ఆవరణంలో కనబడి ఈ విధంగా నీ బిడ్డలతో కలిసి సమయాన్ని గడిపే అవకాశము దీన్ని ఆయన నాకు నా కుటుంబానికి మీరు ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తుంటున్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, ఇది కేవలము ఒక పండుగ వాతావరణం మాత్రమే కాకుండా ఈ పండుగకు కారణమైన ముఖ్యమైన వ్యక్తిత్వాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీ వాక్య వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకున్నటకు మమ్మల్ని మీరు ఆయుధపరచమని, ఈ సమయానంతటికీ మీరే అధ్యక్షత వహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు జక్కయ్య అనే ఒక వ్యక్తి మార్పు జరిగినప్పుడు ఆ మార్పు సమయంలో అక్కడున్న వారందరినీ ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అక్కడ చెప్పినట్టుగా చూస్తాము. దయచేసి ఈ యొక్క సత్యాన్ని ఈ దినాన మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చాడు. ఆయన ఉనికి, ఆయన జీవితము, ఆయన ప్రారంభం అనేది కేవలము క్రిస్మస్ రోజునే ప్రారంభం కాలేదు. ఆయన మానవుడిగా వచ్చిన సమయం అనేది క్రిస్మస్ దినము గుర్తు చేస్తుంది. క్రిస్మస్ దినం అనేది ఆయన మానవుడిగా లోకంలోకి వచ్చిన సంగతి. మరి మానవుడిగా రాకముందు ఆయన ఏమై ఉండే? ఎక్కడున్నాడు? ఆయన ఉనికి ఏంది? ఆయన నిజంగానే కలిగి ఉన్నవాడా, లేకపోతే అప్పుడే ఆయన ప్రారంభమైందా అని బైబిల్లో చూస్తే, ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా రాక మునిపే, బైబిల్ ఉన్న వాళ్ళకు గుర్తుండే మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను అని బైబిల్లో రాయబడక మునిపే, అది కలగక మునిపే, ఆయన ఈ లోకములో మానవుడిగా రాక మునిపే, ఆయన త్రిత్వంలో ఒక వ్యక్తి. ఆయన ప్రారంభం అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైనాడు తెలియదు. ఎందుకంటే ఆయన నిత్యత్వములో నుంచి ఆయన ప్రారంభించబడినవాడు, ఆయన ఉన్నవాడు. ఆ ఉన్నవాడైన దేవుడు మానవాళి రక్షణ కొరకు, మానవులను రక్షించుటకు, మానవులకు నిత్య జీవమిచ్చుటకు ఈ లోకములో ఆయన మానవుడిగా ఆయన అరుదించిన సమయము. గమనించండి, ఒకవేళ దేవుడుగా ఈ లోకంలోనికి ఆయన వస్తే ప్రజలు గుర్తించేవారు కారేమో. ఒకవేళ మానవుడిగా వచ్చినా కానీ ఒక పెరిగిన వ్యక్తిగా, ఒక 20 సంవత్సరాల వ్యక్తిగా, 30 సంవత్సరాల వ్యక్తిగా, లేకపోతే కంప్లీట్ మానవునిగా ఒకవేళ లోకంలో ఉద్భవిస్తే ప్రజలు ఆయనను గుర్తించేవారో కాదో మనకు తెలియదు. సహజమైన మానవులు ఏ విధంగా లోకంలోనికి వస్తారో, 9 నెలలు గర్భములో శిశువు దశ, బాల్య దశ, ఆ తర్వాత యవన దశ, ఆ తర్వాత ఆయన ఈ విధంగా ఈ దశలన్నింటినీ కూడా ఆయన దాటుకుంటూ ఈ లోకంలోనికి వచ్చినట్టుగా, ఈ లోకంలో జీవించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అయితే ఇక్కడ జరిగిన సంఘటన, ఇక్కడ జరుగుతున్న విషయం మనం ఆలోచిస్తే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడు. ఏమి నశించింది?
నశించిన దాన్ని వెతకాల్సిన అవసరము ఎందుకు వచ్చింది? వెతకడంలో ఆయన చేసిన పనేంది? వెదికే క్రమములో ఆయన ఏమైనా కోల్పోయాడా? వెదికే క్రమములో ఆయన ఏదైనా పొందుకున్నాడా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ వెదికి రక్షించడం అనేది ఆయనకు తృప్తినిచ్చిందా? ఆయన కొరక, లేకపోతే మానవుల కొరక, మానవులమైన మనందరి కొరక? ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు తృప్తినిచ్చింది, ఆయన దాని ద్వారా మహిమపరచబడ్డాడు. ఈ లోకములో తాను సృజించిన మానవులకు మళ్ళీ దేవునితో సంబంధం కలిగి ఆయనతో సంతోషించడానికి ఒక మార్గం అనేది ఏర్పాటు చేయబడింది. దాని గురించి ఈ యొక్క వాక్య ద్వారా మనం చూస్తుంటున్నాము. నశించిన దానిని వెదికి రక్షించడానికి లోకంలోనికి ఆయన వచ్చాడు. కొన్ని మాటల్లో మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో చూస్తే, ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా రాక మునుపు, ఈ లోకములో ఆయన జీవించక మునుపు ఆయన ఏమై ఉన్నాడు? అసలు యాక్చువల్గా ఆయన దేవాది దేవుడుగా తన యొక్క స్థితి ఏంది, తను ఏ విధంగా ఈ లోకంలోనికి రాక మునుపు ఉన్నవాడు అనే సంగతిని చూస్తే, ఇందులో 7 గుణాలు దేవుని వాక్యం ద్వారా చెప్పబడ్డవి. వాక్యంలో చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను అని దేవుని వాక్యంలో చూస్తాము. నేను ముందుగా చెప్పినట్టుగా ఆయన ప్రారంభం అనేది కేవలము మానవుడిగా ఈ లోకంలో రావడంతోనే ప్రారంభం కాలేదు. ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా రాకమునుపు కూడా ఆయనకు అన్ని విధాల అర్హతలు ఉన్నాయి, అన్ని విధాల మహిమ ఉంది, అన్ని విధాల ఘనత ఉంది, అన్ని విధాల ఆయనను స్తుతించేవారు ఉన్నారు. ఆ గొప్ప రాజ్యములో అంత తేజస్సు కలిగి, అంత మహిమ కలిగిన మహాదేవుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏమిటి అనంటే, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన చేసే కార్యము కంటే ముందుగా ఆయన ఏమై ఉన్నాడో ఒకసారి మనం ఆలోచిద్దాము. ఆయన ప్రారంభం అనేది కేవలము ఆయన పుట్టుకతో ప్రారంభం కాలేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన ప్రారంభం అనేది లోకము, సర్వలోకము, మానవాళి ఏది కూడా ప్రారంభము కాని సమయంలోనే ఆయన ఉన్నాడు అనే సంగతిని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మనుషులకు అర్థమయ్యే రీతిలో హెబ్రీ పత్రికలో చూసినట్టుగా సమయాన్ని బట్టి, కాలమని బట్టి ఆయన నానా సమయాల్లో నానా విధములుగా మనుషుల కొరకు, దయచేసి ఆలోచించండి, నానా సమయాల్లో నానా విధములుగా ఆయన మనుషులకు కనిపించాడు, మనుషులతో మాట్లాడాడు. బైబిల్లో చూస్తే నోవా కాలములో జలప్రలయము చేత ఆయన ఉన్నాడని మనుషులకు గుర్తు చేశాడు. మీకా గ్రంథంలో బెత్లెహేం పట్టణం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆయన ఎక్కడ పుడతాడు అనే సంగతి చెప్పబడ్డది. దానియేలు గ్రంథంలో ఎలాంటి పరిస్థితులు ఆయన పుడతాడని చెప్పబడ్డది. మలాకి గ్రంథంలో అక్కడ కొన్ని ఉపమానాలు ఉన్నాయి. ఆ ఉపమానాలలో ఒకటి వాక్యంలో చూసినట్లయితే ఒక ఉపమానాన్ని బట్టి చెప్పబడ్డది. ఇంకో విషయం ఏంటంటే, ఆయన కంటే ముందు ఎవరు వస్తారు? బాప్తిసం ఇచ్చే యోహాను, ఆయన గురించి చెప్పబడ్డది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఆనవాళ్ళు యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి చెప్పబడ్డాయి. ఎన్నో విషయాలు చెప్పబడ్డట్టుగా దేని వాక్యంలో చూస్తాము. ఆయన గురించి చెప్పబడిన మాటల్లో, బైబిల్లో కానీ చరిత్రలో కానీ ఏది తప్పుగాలే, సమస్తం నెరవేరింది. ఆయన కేవలము ఏదో అనుకోకుండా సడన్గా ఒక బెత్లెహేం ప్రాంతంలో, యూదా ప్రాంతంలో బెత్లెహేం పట్టణంలో ఆయన జన్మించినాడని కాదు. దానికంటే ముందు కూడా ఆయన ఉన్నవాడు. ఆయన యొక్క ప్రత్యేకతను మనం ఆలోచిస్తే, ఆయన చిన్నగా ఉన్నప్పుడు పండితులను కూడా ఆలోచింపజేసి ప్రశ్నలు వేసిండు. యుక్త వయసులో ఉన్నప్పుడు సృష్టిని మొత్తం కూడా ఆయన కంట్రోల్ చేసిండు. గాలిని గద్దించిండు, రోగాలను స్వస్థపరిచిండు, నీటిపై నడిచిండు, ఎంతోమందిని స్వస్థపరిచిండు.
ఒక పైసా కూడా తీసుకోలే. కొన్ని సందర్భాల్లో నీకు స్వస్థత కావాలా అని అడిగి స్వస్థత చేసిండు. గుర్తుంచుకోనండి, ఈ లోకంలో ఎన్నోసార్లు ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఆయన గురించి చాలా పాటలు పాడుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కొత్త పాటలు వస్తూనే ఉన్నాయి. ఆయన గురించి ఇన్ని పాటలు పాడినా, ఇన్ని పాటల గురించి మనం రాసినా ఆయన గురించి సంపూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిరా? లేదు. ప్రపంచంలో ఆయన గురించి చాలా పుస్తకాలు రాయబడ్డాయి. నేను ఈ మధ్యలో ఒక లైబ్రరీకి వెళ్ళినప్పుడు సుమారు 1,35,000 పుస్తకాలు ఉన్నాయి ఆ లైబ్రరీలో. అందులో 20-25% కేవలము క్రీస్తు గురించే రాయబడ్డాయి పుస్తకాలు. క్రీస్తుని వివరిస్తూ మాత్రమే రాయబడ్డాయి. నా ప్రశ్న ఏంటంటే, అన్ని పుస్తకాలు ఆయన గొప్పతనాన్ని, ఆయన మానవత్వాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన యొక్క ప్రత్యేకతను వర్ణించగలిగిరా కంప్లీట్గా? లేదు. ఇంకా చాలా ఉంది వర్ణించడానికి. గుర్తుంచుకొని, ఆయన ఎప్పుడు ఒక సైకాలజికల్ డాక్టర్ అన్నది ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి సైకాలజీ మెడికల్ కాలేజీకి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మానసికంగా ఉన్నవారిని, కృంగిపోయిన వారిని, హృదయంలో ఎన్నో రకాల వేదనలు ఉన్న వారిని ఆయన చేరదీశాడు. ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు, హేరోదు ఆయన్ని చంపలేకపోయాడు, సాతాను ఆయనను లోపరుచుకోలేకపోయింది, మరణము ఆయనను నశింపజేయలేకపోయింది, సమాధి ఆయనను బంధింపలేకపోయింది. అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత. ఆయనకున్న శక్తి, ఆయనకున్న బలము, ఆయనకున్న దైవత్వము. ఇంత దైవత్వము కలిగిన వ్యక్తి ఈ లోకంలోనికి మానవుడిగా రావడం అంటే అది ఎంతో ఆలోచింపదగిన విషయము. రావడానికి గల కారణం ఏందని మనల్ని మనం ఆలోచింపజేసుకునే విషయము. ఈ హెబ్రీ రాసిన పత్రికలో చూస్తే ఆయనకు 7 రకాల గుణాలు ఉన్నాయి. పోయిన వారంలో మనం చూసాము. మొదటి ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8 వచనాల్లో 9 రకాల విషయాలు ఆయన చేసినట్టుగా చూస్తాము. కానీ ఇందులో 7 రకాల గుణ లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. 7 రకాల గుణ లక్షణాలు మనం ఆలోచించినట్లయితే, నేను త్వరగా కొన్ని మాటలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన అన్నింటి మీద నాయకుడు. చెప్పండి, ఆయన అన్నింటి మీద నాయకుడు. దాని యొక్క అర్థం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఆయన అన్నింటి మీద నియమించినవాడు. కొలస్సీ రాసిన పత్రికలో చక్కటి మాట ఉంది, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపుడు. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుణ్ణి సూచించాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు పవిత్రుడు అని అన్నప్పుడు ఆయన పవిత్రుల గురించి ఉదాహరణ మనం వాడినామనుకో, ఏ వ్యక్తిని పోల్చలేము. ఈయన లాంటి పవిత్రుడు అని చెప్పలేము. ఆయన గొప్పవాడు, జ్ఞానవంతుడు అని అంటే, ఈయన జ్ఞానాన్ని గురించి వర్ణించడానికి ఒక వ్యక్తిని తీసుకొని ఈయనంత జ్ఞానవంతుడు అంటే ఈయనంత జ్ఞానవంతుడు అని ఏ వ్యక్తిని తీసుకొని మనం చెప్పలేము. ఆయనంత నీతిమంతుడు అని ఆయన నీతిని గురించి వర్ణించే క్రమంలో ఒక వ్యక్తిని తీసుకొని ఈయనంత నీతిమంతుడు దేవుడు అని చెప్పలేము. కానీ యేసుక్రీస్తును మనం ముందు పెట్టుకుంటే, నీతిమంతుడు యేసుక్రీస్తులో ఉంది, పరిశుద్ధుడు అది యేసుక్రీస్తులో ఉంది, ఆయన శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తులో మనకు కనిపిస్తుంది. అనగా ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ఆయన అన్నింటి మీద వారసునిగా నిర్ణయించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రపంచములు ఆయన ద్వారా నిర్మించాడు. ప్రపంచములు గుర్తుంచుకోనండి, యేసుక్రీస్తు సృష్టిని సృష్టించడంలో, పరిపాలించడంలో ఆయన కూడా భాగస్వామి. మళ్ళీ మీరు ఆలోచించండి, ఆయన మొన్నే కదా పుట్టింది, 2000 సంవత్సరాల క్రితంగా పుట్టింది, ఆయన సృష్టికర్త ఎలా అవుతాడు అని అంటే బైబిల్ చెప్తుంది అది కేవలం మానవుడిగా వచ్చిన సమయం మాత్రమే. దానికంటే ముందు ఆయన సర్వాన్ని సృజించిన, నిర్మించిన వ్యక్తి. గమనించండి, సమయాన్ని తయారు చేసిన ఆయన, అగస్టిన్ యొక్క దేవుని సేవకుడు ఈ విధంగా అన్నాడు, కాలాన్ని సృష్టించిన ఆయన కాలంలో అడుగుపెట్టాడు, మానవుణ్ణి చేసిన ఆయన మానవుడిగా వచ్చాడు, అనంతాన్ని పాలిస్తున్న ఆయన సేవకుడిగా మారాడు, అనంతుడే మన మధ్యకు మన ముందు శరీరధారిగా దిగి వచ్చాడు. దాని అర్థం మీరు గమనించండి, కాలానికి ఆయన అతీతం కాదు, కానీ ఒక సమయంలో కాలానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. అదృశ్య దేవునిగా ఆయన మహిమాస్వరూపముగా ఉన్న వ్యక్తి మానవుడిగా ఒక స్థలానికి ఆయన పరిమిట్ అయిపోయాడు. ఆయన సృష్టికర్త, ఆయన నిర్మించిన వాడు. ఇంకో చక్కటి మాట ఏం తెలుసా, ఆయన దేవుని యొక్క తేజస్సు. ఇంతవరకు చెప్పినట్టుగా దేవుడు ఏ విధంగా ఉంటాడు అని ఒకవేళ మనుషులుగా కానీ మనం ఆలోచిస్తే, ఏ ఒక్కరితో, ఏ వస్తువుతో, ఏ వ్యక్తితో మనం పోల్చలేము. కానీ యేసుక్రీస్తుతో మనం పోల్చగలము. ఆయన దేవుని గుణగణాలు కలిగిన దేవుడు ఈ లోకములో
ఆ దేవుణ్ణి ఈ లోకంలో మానవులకు ఇగో ఇలా ఉంటాడు దేవుడు అని చూపించగలిగిన శక్తి, సామర్థ్యము, నీతి, పరిశుద్ధత కలిగిన దేవుడు, తేజస్సు కలిగిన వాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. అంత మాత్రమే కాదు, ఆయన మూర్తిమంతం అనగా నేచర్. గమనించండి, దీని యొక్క అర్థం ఏంటంటే ఆయన ఎగ్జాక్ట్గా దేవుడు ఏ విధంగా నెరుగుతుంటాడో ఆ విధంగా ఈ లోకంలో మానవులకు ఆయన పరిచయం అయ్యాడు, ఆ మానవులకు ఆయన గుర్తింపజేశాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు సమస్తం నిర్వహించేవాడు, సస్టైనర్ అంటారు. నిర్వహించేవాడు అంటే నడిపించేవాడు. గుర్తుంచుకోండి, ఈ లోకంలో కొన్ని థియరీస్ ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ఎప్పుడో వేల కోట్ల 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 సంవత్సరాల క్రితము ఈ సృష్టి అనేది సృజించబడింది, ఆ విధంగా నడుస్తూ ఉంది. ఇక దాని నాయకుడు ఎవరు లేరు, నడిపించేది ఎవరు లేదు, సృష్టి తనంతట తానే నడుస్తుందని చాలామంది చెప్తారు. కొంతమంది బైబిల్ పండితులు అనగా నిజమైన అవగాహన లేని వారు ఏమంటారంటే దేవుడు సృష్టిని సృజించి ఇట్లా వదిలేసిండు, ఇక దానంతలా తిరుగుతుంది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఇంతకుముందు రోజుల్లో ఈ ఛార్జింగ్ పెట్టే గడియారాలు లేవు. ఇంతకుముందు గడియారాలు ఏ విధంగా ఉండే, తింపి వదిలేస్తే మళ్ళీ రేపు పొద్దుగాల దింపేదాకా తిరుగుతూనే ఉంటుంది. దేవుడు గట్ల తయారు చేసిండు లోకాన్ని, తింపిండు, వదిలిపెట్టిండు, ఇక అదే తిరుగుతూ ఉంది. గుర్తుంచుకోనండి, అది కాదు. దేవుడు యేసుక్రీస్తు సృష్టిలో భాగమై ఉండి ఆయన దీన్ని నిర్మించినవాడు, నడిపిస్తున్నవాడు. ఆయన లేకుండా ఏది కలగలేదని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. అంత మాత్రమే కాకుండా ఆయన శుద్ధీకరణ చేశాడు. శుద్ధీకరణ అంటే యేసుక్రీస్తు మరణం అనేది సర్వ మానవాళికి పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. ఇంతకుముందు రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కావచ్చు, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు. ఆ పాపక్షమాపణ మనము చిందించే గొర్రెలు, మేకలు, కోళ్ళ రక్తము చేత ఏ వ్యక్తికి ప్రాయశ్చిత్తం కలగదు. ఏ వ్యక్తి అయితే ఒక నిష్కలంకమైన పరిశుద్ధమైన వ్యక్తి మరణము లేకపోతే ప్రాయశ్చిత్తం చేయబడతాడో ఆయన ద్వారా మాత్రమే కలుగుతుంది. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఒక్కడే పవిత్రుడు కాబట్టి, ఆయన ఒక్కడే వీటన్నిటికీ సరిపోయినంత శక్తి, సామర్థ్యము, గుణగణాలు, లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన మరణము చేత, ఆయన ప్రాయశ్చిత్తము చేత, ఆయన బలియాగము చేత లోకములో మానవాళికి రక్షణ అనేది కలిగింది. ఇంకో చక్కటి మాట ఏంటంటే ఆయన అన్నింటిలో శ్రేష్ఠుడు, సుపీరియర్ అని అంటారు. ఆయనకి ఏది కూడా తక్కువ లేదు, అన్నింటిలో శ్రేష్ఠుడు. ప్రియదేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే మనుష్య కుమారుడు లోకములోనికి రావడానికంటే ముందు ఆయన స్థాయి అది, ఆయన గుణలక్షణాలు అవి, ఆయన చేసిన పని అది, ఆయన చేస్తున్న పని అది. ఇట్లాంటి గొప్ప గుణలక్షణాలు కలిగిన, గొప్ప స్థాయి కలిగిన, మహోన్నతమైన, ఉన్నతమైన అనుదినము దేవుని యొక్క దూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతల శబ్దం చేత అనుదినము ఆరాధించబడుతున్న ఆ మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి మానవుడుగా రావడం అనేది, ఈ లోకములో మానవుడిగా జీవించడం అనేది, ఈ లోకములో మానవుడిగా తన ప్రాణాన్ని అర్పించడం అనేది అది గొప్ప సన్నివేశము. మనం అనుకున్నట్టుగా కేవలము ఏదో ఒక రోజుకు, ఒక స్థలానికి, ఒక సందర్భానికి సంబంధించింది కాదు. యేసుక్రీస్తు యొక్క జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము మానవాళి రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన గొప్ప పని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ సందర్భంలో ఆలోచిస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఇంతకుముందు చదివినట్టుగా నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అంత గొప్ప తేజస్సు కలిగిన మహిమా స్వరూపి అయిన ఆయన లోకంలోనికి రావడానికి గల కారణం ఏమిటంటే నశించిపోయిన వ్యక్తులను దేవునితో సమాధానపరచబడడానికి. నశించిపోయిన వారు ఎవరు? ఇక్కడ 3 విషయాలు. ఒకటి, నశించిపోయిన వారిని రక్షించాలి, వెదకాలి. మూడవది, రక్షించాలి. ఈ పనులు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. బహుశా ఆలోచిస్తే ఎవరు నశించిపోయినారు అని అంటే దేవుడు లేకుండా జీవించే వారందరూ కూడా, క్రీస్తువును అంగీకరించని వారందరూ కూడా, దేవుని సంగతుల పట్ల నిజమైన అవగాహన లేని వారమందరము కూడా దేవుని దృష్టిలో నశించిపోయిన వాళ్ళమే, లాస్ అయిపోయిన వాళ్ళమే, వెనుకబడిపోయిన వారమే. వీరందరికీ ఆయనతో సమాధానపరచడానికి లోకంలోనికి మానవుడిగా వచ్చాడు. యాక్చువల్లీ ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే జక్కయ్య మార్పు చెందిన సందర్భం ఇది. ఈ జక్కయ్య మార్పు చెందినప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఒకరికంటే ఒకరు తామే నీతిమంతులు అనుకుంటున్నారు, తామే గొప్పవాళ్ళు, తామే జ్ఞానవంతులు అనుకుంటున్నారు. ఈ సందర్భంలో ఆలోచిస్తే ప్రజలందరూ ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, ఒక్క మాట వెనక్కి వెళ్ళి 7వ వచనం చదవండి.
ఒక పేజీ వెనక్కి వెళ్ళి, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొను. 7వ వచనంలో, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేస్తున్నాడు. అందరూ ఏ విధంగా సనుక్కుంటున్నారంటే, అసలు జక్కయ్య గురించి యేసుక్రీస్తుకి తెలియదు. తెలిస్తే ఆయన విలువంగా ఈయన పోయేటోడు కాదు. ఎందుకంటే జక్కయ్య చాలా పాపి. ఆయన వృత్తి ఏం లాంటిదంటే మనుషుల దగ్గర డబ్బులు లాక్కోవడము, ట్యాక్స్ కట్టించుకోవడము, పన్ను వసూలు చేయడము. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం వాళ్ళ దగ్గర పనిచేసే ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ కూడా సమాజం దృష్టిలో చాలా నీచమైన వాళ్ళు, హీనమైన వాళ్ళు. ఆ రోజుల్లో వృత్తుల్లో పనుల్లో ఈ ట్యాక్స్ వసూలు చేసే, పైసలు వసూలు చేసే పని చాలా హీనమైన పని. అలాంటి హీనమైన పని చేస్తున్న ఈ జక్కయ్య గురించి బహుశా యేసుక్రీస్తుకు తెలియదేమో, అందుకని ఆయన విలువంగా ఈయన పోతున్నాడు అని అందరూ నవ్వుకుంటున్నారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈయన ఎంత పాపో ఈయనకు తెలియదు, పాపులతో కలిసి ఈయన భోజనం చేయడానికి వెళ్తున్నాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు నిలబడి కనబడిన వాళ్ళందరినీ పేరు పెడతారు అన్నట్టు. వీళ్ళు ఈయన పాపి, ఆయన పాపి, ఆయన పాపి, ఆయన పాపి. అర్థమవుతుందా? ఇది చాలా ఈజీ పని కదా. ఇది పెద్ద పనా? పెద్ద 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 కష్టమైన పనా? ఒక ఫ్లోర్ ఎక్కి అందరిని చూడొచ్చు, ఈమె గిసొంటిది, ఆయన గసొంటోడు, గిసొంటోడు అని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళ దృష్టిలో ఏంటంటే వీళ్ళంతా పాపులే, మేము ఒక్కలమే పరిశుద్ధులం అన్నట్టుగా. గుర్తుంచుకోండి, లోకంలో ఎవ్వరు కూడా పరిశుద్ధులు కాదు. దేవుని దృష్టిలో దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రజలను చూసినప్పుడు అందరినీ పాపులుగానే చూస్తున్నాడు. అందరినీ దేవుని నుంచి దూరంగా చేయబడిన వారినిగానే చూస్తున్నాడు. విషయం ఏంటంటే, నశించిపోయింది ఎవరు అని అంటే కేవలం జక్కయ్యనే అనుకుంటున్నారు. నశించిపోయింది ఎవరు అని అంటే కేవలం జక్కయ్యనే. జక్కయ్యతో ఉన్న యేసుక్రీస్తు కూడా ఆ కోవకు చెందిన వాడే అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, నశించిన ఆ యొక్క వ్యక్తిని యేసుక్రీస్తు చూశాడు. ఈ రోజుల్లో దేవుని గురించి అవగాహన లేకుండా, రక్షణ గురించి అవగాహన లేకుండా, మనకిష్టం వచ్చినట్టుగా, మనకు నచ్చినట్టుగా మన జీవితాలు కొనసాగిస్తున్నామనంటే గమనించండి, మనందరం కూడా దేవుని దృష్టిలో నశించిపోయిన వారమే, దేవునికి దూరస్తులమే, దేవుని దృష్టిలో అపరాధులమే, దేవుని దృష్టిలో ఏ మాత్రం కూడా ఇంత కూడా మంచితనము లేని దేవుని దృష్టిలో అయోగ్యులమే అనే సంగతి మర్చిపోవద్దు. ఇలాంటి వారిని ఏం చేస్తున్నాడంట? నశించిన దానిని వెదికి రక్షించడానికి వెదకడం. గుర్తుంచుకోండి, వెదకడము. యేసుక్రీస్తు వెదకడానికి ఎక్కడి నుంచి వచ్చాడు? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడు? నజరేతు నుంచి కాదు, గలిలయ ప్రాంతం నుంచి కాదు, ఇంకో కంట్రీ నుంచి కాదు. టోటల్గా ఆయన ఇంకొక లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. బహుశా అనొచ్చు, మనం సిచ్యువేషన్ ఆలోచించుకుంటే, ఈ ఊరిలో ఉన్నాడు, జక్కయ్య గురించి తెలుసు, జక్కయ్య ఇట్లా వస్తాడు అనుకుంటే ఈయన ఇట్లా వచ్చిండు. గుర్తుంచుకోనండి, దేవునికి సమస్తం తెలుసు. జక్కయ్య ఆలోచన ఉన్నది, యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నాడు, ఆయన కంటే ముందుగా పోయినాడు. ఈయన కొంచెం హైట్ తక్కువ కాబట్టి హైట్గా చూడడానికి ఏదో ఒక చెట్టు ఎక్కిండు. చెట్టెక్కి ఈయన గురించి వెయిట్ చేస్తూ ఉంటే అదే స్థలంలో అదే మార్గం గుండా యేసుక్రీస్తు వెళ్ళి ఆయనతో అంటున్నాడు, నేను నీ ఇంటికి రావాల్సింది. గమనించండి, ఆయన లోకంలోనికి వెతుకుతూ వచ్చాడు, మనందరినీ వెతుకుతూ వచ్చాడు. మనందరి స్థితి ఆయనకు తెలుసు, మన జీవితాల సమస్తం ఆయనకు తెలుసు. అయినా కానీ ఆయన రాజ్యంలో స్థలాన్ని నీకు ఇవ్వడానికి, ఆయన బిడ్డలుగా నేను మార్చుకోవడానికి, ఆయన పిల్లలుగా నీకు స్థలం ఇవ్వడానికి, స్థానం ఇవ్వడానికి ఆయన ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. గుర్తుంచుకోనండి, ఆయన వెతుకుతూ వస్తున్నాడు. ఏదో ఒక రకంగా నీకు వాక్యాన్ని వినిపించాలి, ఏదో ఒక రకంగా నీ మనసులో ఆలోచనలు పుట్టించాలి, ఏదో ఒక రకంగా నీకు దేవుని గురించి అర్థమయ్యేటట్టు చేయాలి. అది పరిస్థితులు కావచ్చు, పేదరికం కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఈ కారణాలన్నీ దేనికోసమనంటే ఆయన నిన్ను వెతుకుతున్నాడు, నీవు ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయన నిన్ను రక్షిస్తాడని నీకు క్లియర్గా అర్థమయ్యేందుకు పరిస్థితులని నీ ముందు పెడుతున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఈయన తప్ప అన్ని ఎత్తుకుతాం, ఈయన తప్ప అన్నిటిని మనం కేర్ చేస్తాము, ఈయన ఒక్కటి తప్ప ప్రపంచంలో మనకు కావలసినవన్నీ కూడా వెతకడానికి ప్రయత్నం చేస్తాము. యేసుక్రీస్తు లోకంలోనికి నశించిపోతున్న వ్యక్తిని రక్షించడానికి వచ్చాడు, వెతికాడు. ఇది నిజంగా గమనించండి, ఇది దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఉన్నామనంటే, ఈ మాటలు దేవుని యొక్క వాక్యం ద్వారా వింటున్నాము అనంటే, నేను చెప్తున్నాను గొప్ప కాదు, ఈ మాటలు దేవుని మాటలు. ఈ మాటలు వింటున్నామనంటే ఈ మాటల్లో బలం ఉన్నది, ఈ మాటల్లో జీవం ఉన్నది, దీంట్లో జీవం ఉన్నది. ఈ జీవాన్ని నీకు ఇవ్వాలని
నిన్ను ఆయన వెతుకుతున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు అని నువ్వు గ్రహించినట్లుగా 2024 సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖు వరకు నిన్ను ప్రాణాలతో ఉంచిండు. ఈ మాటలు విని నీ జీవితంలో దేవుని బిడ్డగా బ్రతకడానికి ఆయనకు అవకాశం ఇవ్వడానికి ఈ దినం వరకు ఉంచిండు. ఎందుకంటే ఆయన వెదికాడు. ఇంకో చక్కటి మాట ఏం తెలుసా? రక్షించడానికి. గమనించండి, మనము తిమోతి రాసిన పత్రికలో చూస్తే ఇంతకుముందు చదివినట్టుగా మళ్ళొకసారి చూద్దాము. 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఇక్కడ ఆలోచించండి, పాపులను రక్షించడం అంటే ఈయన పౌలు ఇక్కడ నిలబడి ఇగో వాళ్ళందరికీ చేతి పెట్టి చూపిస్తాడు ఇట్లా, ఇగో పాపులందరి కోసం ప్రభు వచ్చిందని. కొంచెం ముందుకు చదవండి. ఏమనుంది? వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమైనది, అటి వారిలో నేను ఏమంటుంది తెలుసా? పాపులను రక్షించుటకు లోకంలోనికి వచ్చిన మాట వాస్తవము. ఈ పాపులలో ప్రధాని, ఇప్పుడు అందరు నా వైపు చూడండి. ఆయన ఏమంటుందంటే, పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చాను అని ఇట్లా మందిని చూపించి చెప్తలేడు, ఇట్లా చెప్తుండే, ఇగో పాపులను రక్షించడానికి వచ్చిండు. ఆయనను ఏలుబెట్టి చూపించుకొని చెప్తున్నాడు, నేను ప్రధానుని, నంబర్ 1 కిల్లర్, నేను నంబర్ 1 దోషిని, నేను నంబర్ 1 అదేమంటారు చూడు, నేను నంబర్ 1 దోషిని. ఇగో నా కోసం వచ్చిండు, నన్ను రక్షించడానికి వచ్చిండు, నాకు మార్గం చూపించడానికి వచ్చిండు, నాకు నేర్పించడానికి వచ్చిండు. పాపులలో నేను ప్రధానుని, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినాడని మంది చూపిస్తలేడు, కానీ తన జీవితాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. ఎందుకంటే 12వ వచనం చూస్తే ఆయన అంటాడు, పూర్వం దూషకుడను, హింసకుడను, హానికరుడను. యాక్చువల్గా వాక్యంలో చూస్తే నేను దేవుని చేత క్షమింపబడడానికి ఎలాంటి అర్హతలు నాకు లేవు. ఇంకొక మాట, ఒక మెట్టు దిగి అంటున్నాడు, తెలియక చేశాను కాబట్టి క్షమించబడ్డాను. గమనించండి, జక్కయ్యలో కూడా అలాంటి మార్పు వచ్చింది. జక్కయ్యను దేవుడు వెతుకుతున్నాడు, యేసుక్రీస్తు వెతుకుతున్నాడని గ్రహించాడు. రక్షించడానికి ఆయన వచ్చినాడు అనే సంగతిని గుర్తించాడు. రక్షించడం అనే మాట గురించి మనం మాట్లాడితే సాల్వేషన్ అంటారు. దాన్ని మనం యాక్చువల్గా ముందు యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో మనం గమనించినట్లయితే ఈయన లోకరక్షకుడు, సర్వలోకంలో కలుగు మహాసంతోషకరమైన శుభవార్త మనం తెలియజేస్తున్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనే మాట రిడీమర్, విడిపించేవాడు, విడిపింపగలిగిన శక్తి కలిగిన వాడు, విడుదల ఇచ్చేవాడు. ఏ విషయంలో విడుదల? ఏ విషయంలో నువ్వు కట్టివేయబడ్డావు? ఏ విషయంలో నీకు విడుదల కావాలి? ప్రజలందరికీ ఏ విషయంలో విడుదల వాళ్ళు కోరుకుంటున్నారు? గమనించండి, మనుషులమైన మనము తాత్కాలికమైన వాటి విషయాలన్నీ విడుదల కోసం ఆలోచిస్తాం. ఆరోగ్యం బాగలేదా? అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి రావాలి. అప్పులున్నాయా? దాని నుంచి విడుదల కావాలి. సమస్యలున్నాయా? దాని నుంచి విడుదల కావాలి. ఇంకా నువ్వు గోల్స్, అచీవ్మెంట్స్ ఉన్నాయా? గురి ఉందా? ఇగో ఆ స్థాయికి వెళ్ళగలని అనుకుంటున్నావా? దాని నుంచి విడుదల కావాలి. ఈ విధంగా లోకంలో చాలామంది అసలైన విడుదలను పక్కన పెట్టేసి లోకంలో ఉన్న వాటన్నిటి తాత్కాలికమైన వాటి గురించి, విడుదల గురించి మాట్లాడతారు. గుర్తుంచుకోనండి, ఇప్పుడు ఆరోగ్యమైన మళ్ళీ నీకు అనారోగ్యం వస్తుంది, మళ్ళీ లోకం నుంచి పోయే టైం వస్తుంది. అంటే ఏంది? ఆరోగ్యం పర్మనెంట్ కాదు, అనారోగ్యం కూడా పర్మనెంట్ కాదు. అసలైన విడుదల ఏమిటి అని అంటే క్రీస్తుని గురించిన అవగాహనలో ఎదగడము, రక్షణ గురించి తెలుసుకోవడము, ఆయన నీకు నీ జీవితం కోసము ఆయన ప్రాణం పెట్టిన ఆ వాస్తవాన్ని నేను గ్రహించడము, మనస్ఫూర్తిగా గ్రహించడము, ఆ శిలువ మరణాన్ని మన జీవితంలో, మన కళ్ళ ముందు, మన మనసులో ఇది నా కోసమే, నా జీవితం కోసమే, నన్ను ఆయన రాజ్యంలో పాలిభాగస్తునిగా చేయటానికి నాకు అవకాశం ఇవ్వటానికి ఆయన మరణించినాడని గ్రహించడము. జక్కయ్యకు వచ్చింది. ఎంతసేపట్లో వచ్చింది చెప్పండి? ఎంతసేపట్లో వచ్చింది? 7 వారాలు చర్చికొత్త వచ్చిందా? 7 ఏళ్ళు వరుసగా వచ్చిందా? సంవత్సరాల తరబడి క్రైస్తవులుగా జీవిస్తొచ్చిందా? ప్రతి సంవత్సరం 25వ తారీఖు ధూమ్ధాం చేసుకుంటూ వచ్చిందా? క్షణంలో వచ్చింది. ఏంటది? క్షణంలో వచ్చింది. ఆయన కన్నులు వెలిగింపబడ్డాయి, ఆయన మనసులో మార్పు కలిగింది. సడన్గా ఆయన ఆలోచనలు, ఆయన మార్పు, ఆయన జీవితం సమస్తంలో మార్పు కలిగింది. ఎట్లా కలిగింది? ఒక పేజ్ వెనక్కి వెళ్ళండి.
దాన్ని మనం చూడగలము. కరిగింది అని చెప్పడానికి 8వ వచనం చూడండి. ఒక పేజ్ వెనక్కి వెళ్ళి 19:8 వచనం, క్షమించండి, లూకా సువార్త 19:8 వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదకిచ్చుచున్నాను. నేను ఎవరినైనా అన్యాయంగా చేస్తే దానికి ఎన్ని వంతలు ఇస్తాను? 4 అంతలుగా చెల్లిస్తాను. గమనించండి, ఒక ధనవంతుడు, అసలు ఆయన అంత సూపర్ ధనవంతుడు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన సంపాదన అంత అక్రమమే. ఫర్ ఎగ్జాంపుల్ 100 వసూలు చేయమంటే దానికో 0 పెట్టి 1000 వసూలు చేస్తున్నాడేమో. 1000 వసూలు చేయమంటే దానికి ఇంకో 0 పెట్టి 1,00,000 వసూలు 10,000 వసూలు చేస్తున్నాడేమో. సడన్గా ఆయన మార్పులు చేయమంటుంటే, ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇచ్చేస్తా. ఫస్ట్ పాయింట్ ఇచ్చేస్తున్నా. సెకండ్ పాయింట్ ఏం తెలుసా? ఒకవేళ ఎవరి దగ్గరనైనా అన్యాయంగా తీసుకుంటే, బహుశా తీసుకొని ఉండొచ్చు, ఆ టైంలో క్లెయిమ్ చేయడానికి ఎవరైనా వస్తే నేను 4 అంతలు ఇచ్చేస్తా. గమనించండి, రక్షింపబడడానికి వచ్చిన యేసుక్రీస్తును ఆయన చూసి ఆ రక్షణ గురించి తెలుసుకొని సడన్గా ఆయన మనసులో పూర్తిగా మారిపోయింది. ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది, ఆయన పనుల్లో మార్పు వచ్చింది, ఆయన మాటల్లో మార్పు వచ్చింది, ఆయన యొక్క మాటలో పరిపక్వత కూడా వచ్చింది. ఏమంటున్నాడంటే, ఇగో ఈ విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ, క్రీస్తు రాకడా, లోకంలో మానవుడిగా ఆయన లోకంలోనికి రావడము దేనికోసము, ఈ సందర్భం ఏమిటి అని అంటే, మనల్ని దేవుని ఎదుట ఆయన సమాధానపరచడానికి, ఆ రక్షణ సువార్తను నీకు అర్థమయ్యే విధంగా పదే పదే తెలియజేయడానికి, ఆ రక్షణ గురించి నువ్వు ఆస్వాదించడానికి, ఆ రక్షణ గురించి నువ్వు ఆలోచించడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒకవేళ రక్షణ గురించి అవగాహన లేకపోతే ప్రభు అంటున్నాడు, ఈ దినాన నీకు రక్షణ అవసరము అని. రక్షింపబడిన వ్యక్తి అయితే నీకు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మనవి చేసేది ఏమిటి అని అంటే, ప్రతిదినము ఆ రక్షణ గురించి నువ్వు ఆస్వాదించాలి, ఆనందించాలి, పశ్చాత్తాపడాలి, దేవుని ఎదుట నువ్వు సమాధానపడాలి. ఏదో ఒక్కరోజు మాత్రమే జరిగింది కాదు, ఏదో ఒక్కరోజు మాత్రం జరిగేది కాదు. ఆలోచించండి. ఇక్కడ ఏమంటే, మనం మామూలుగా మన సందర్భాల్లో లేకపోతే మన కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటే, నువ్వు ఇది చేస్తే రక్షింపబడతావు, అది చేస్తే రక్షింపబడతావు అని ప్రభు చెప్తలేడు. కానీ నువ్వు విశ్వాసం ఉంచి రక్షింపబడతావు. ఆ రక్షణ గురించి నీ జీవితంలో అర్థమైన నాటి నుండి నువ్వు ఆనందిస్తావు, ఆస్వాదిస్తావు. దేవుని రక్షణ ఇంత గొప్పదా? దేవుడిచ్చే ఆనందం ఇంత గొప్పదా? ఈ లోకంలో దేంతో కూడా నేను పోల్చలేను అని జక్కయ్య వలె మనము ఆనందించడానికి అవకాశం ఉంటుంది. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చాడు, మనుష్యుడిగా వచ్చాడు. దయచేసి గమనించండి, మనుష్యుడిగా ఆయన ఏ విధంగా వచ్చినాడంటే, పోయిన సండే మనం చూసాము, ఆయన పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తనను తాను ఏమి లేనివాడుగా, ఖాళీ చేతుల్లో ఉన్నవాడిగా ఆయన మార్చబడ్డాడు. బైబిల్లో పిలిచండి, దాసుడుగా అంటే ఆయన ఏమి, ఇంకా దేవాది దేవుడిగా ఉన్నవాడు మానవుడిగా వచ్చినాడంటే, మానవుడిగానే కాదు, దాసునిగా ఇంకొక చాలా స్టెప్ డౌన్ అయిపోయినాడు. ఎందుకు తెలుసా? మానవాళి రక్షణ కొరకు. అదే 8వ వచనంలో ఉంది, మరణము పొందినంతగా, ఆకారమందు మనుషుడుగా అనిపించాడు, మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. అది క్రిస్మస్ యొక్క సందేశం, అది క్రిస్మస్ యొక్క సారాంశము. ఆ దేవాది దేవుడు మానవుడిగా వచ్చి నా కొరకు ఆయన దాసునిగా మార్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దాసునిగా అనే మాటను మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడిగాడు తెలుసా? యాక్చువల్గా కడగడానికి గల కారణం ఏంటంటే, దానికంటే ముందు యేసుక్రీస్తు నా టైం వచ్చి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పగానే మిగతా 12 మంది ఆలోచిస్తారు, నెక్స్ట్ లీడర్ ఎవరబ్బా? నెక్స్ట్ లీడరు బైబిల్లో చాలా చక్కగా ఉంది. ఏం తెలుసా? వాళ్ళకు వాదం పుట్టిందట. నేను నామినేషన్ వేస్తా అని అన్నట్టుగా వాళ్ళ వాదం పుట్టిందండి. అవునా, నామినేషన్ ఎట్లా వేయాలో నేను చూపిస్తా అని కూర్చున్నోళ్ళని అందరిని కూర్చుండబెట్టి, ఈ విధంగా నామినేషన్ వేసేది, ఈ విధంగా లీడర్ కావాలంటని ఒక తొట్టి తీసుకొని కాళ్ళు గడుగుతూ పాదాలు దుడుస్తూ అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు. యేసుక్రీస్తు దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అసలు ఎందుకు ఇంతగా ఆయన చేయాల్సిన అవసరం ఉంది? ఆయన దేవాదేవుడు మానవుడిగా వచ్చి ఉండి సరిపోద్ది కదా, దాసుని ఎందుకు కావాలి అని అంటే, మనందరికి నేర్పించడానికి, మనకు రక్షణ అర్థం కావడానికి, రక్షింపబడిన వ్యక్తి ఇగో ఈ విధంగా జీవిస్తారని చెప్పడానికి.
రక్షణ గురించి మనం తెలుసుకున్న ప్రతిసారి కూడా పశ్చాత్తాపడడానికి, దుఃఖపడడానికి, దేవుని సందులో మనల్ని మనము సరిచేసుకోవడానికి యేసుక్రీస్తు ఆ రక్షణ గురించిన సువార్తను, రక్షణ గురించిన సందేశాన్ని ఈ లోకంలో మనకిచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి ఆలోచించండి. ఇక్కడ ఒక సంగతి చెప్పి నేను ముగింపులను తీసుకుని వస్తాను. పశ్చాత్తాపడడం అనేది రక్షణ గురించి అర్థమైన వాళ్ళకు పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపం అనేది రక్షణలో భాగము. అది జక్కయ్యలో చూస్తున్నాము. ప్రజలకు అర్థమైతలే, ప్రజలు అంటున్నారు ఈయన పాపి అని అంటున్నాడు. కానీ అర్థమైనోడు ఏమంటున్నంటే పాపి, తను తాను చూపించుకుంటున్నాడు, దోషిని అని చూపించుకుంటున్నాడు, పాపుల్లో ప్రధాని అని చూపించుకుంటున్నాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు రక్షణ గురించి మనకు అర్థమవుతుందో, మన జ్ఞానం కలుగుతుందో, మన జీవితంలో ఈ పశ్చాత్తాపం అనేది మనతోనే ఉంటుంది. ఒక మాట అడుగుతాను, నిజంగా చివరిసారిగా ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడ్డావు? అసలు పశ్చాత్తాపం అనేది కలిగిందా? ఎన్నో విషయాల్లో మనం పశ్చాత్తాపడతాం. పశ్చాత్తాపడాలి. నేను ఒక సన్నివేశాన్ని చెప్తాను. నిన్న నుంచి ఆలోచిస్తూ ఉన్నాను. బహుశా ఇది మిమ్మల్ని కొంచెం కదిలింపజేయచ్చు, బట్ టూ మచ్ కదలకండి. పోయిన సంవత్సరం ఇక్కడ నాయన ఉండే, గుర్తుంచుకోనండి. నేను మామూలుగా ఫోన్ చూస్తూ ఉంటే నాకు సడన్గా ఆయన ఫోటోలు కనిపించినాయి. పోయిన సంవత్సరంలో ఉన్నాయి. ఒకసారి నాకు మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది. ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఎన్నోసార్లు ఆయన మాటిలే, నేను ఎన్నోసార్లు ఆయన చులకనగా చూసినా కూడా ఆయన మాటలో అర్థము చాలాసార్లు నేను గ్రహించలే. కొన్నిసార్లు నాకు భయపడేవాడు. నేను మాట్లాడితే ఇప్పుడు ఎదిరించేవాడు కాదు. అది గుర్తు చేసుకొని నా మనసులో బాధ కలిగింది. గట్టిగా ఏడవాలనిపించింది. బ్రతుకుంటే సారీ చెప్పాలనిపించింది. లేడైన ఇప్పుడు ఆ గిల్టీ కాన్షియస్ అనేది నాది ఇంకా ఉంది. నేను తప్పు చేశాను, అది నా తప్పే, నా పొరపాటే అని నేను గ్రహించగలుగుతున్నాను. నేను చేసింది కరెక్టే అని గర్వపడతలే. నేను జస్ట్ నాయన గురించి చెప్తున్నాను కాదు, మన మధ్యలో కూడా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకరి గురించి ఒకరికి ఇలాంటి అపోహలు, ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్, ఇలాంటి యొక్క గర్వంతో కూడిన ఆలోచనలు, అహంభావంతో కూడిన ఆలోచనలు చాలా ఉన్నాయి. వీటి విషయంలో పశ్చాత్తాపడుతున్నామా? లేదు. గర్వంగా ఫీల్ అవుతున్నాం. వీటి విషయంలో దుఃఖిస్తున్నామా? లేదు. నేను చేసింది కరెక్ట్ అనే ఆలోచనలో మనం ఉంటున్నాం. ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే నీ మనసు నొచ్చుకుంటుందో, ఇది కరెక్ట్ కాదు అని నువ్వు ఆలోచిస్తావో, అది రక్షణ ఫలితము, రక్షింపబడిన వ్యక్తి యొక్క గుణం అది. బై ద వే, తల్లిదండ్రులుగా ఉన్న వారికి, పిల్లలు నాలాంటి వాళ్ళు ఉన్న వారికి, తల్లిదండ్రులు ఉన్న వారికి నేను మనవి చేసేది ఏమిటి అని అంటే, మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చులకనగా చూడకండి ప్లీజ్. అట్లాగని పూజించమని చెప్తలే, గౌరవించండి. పూజించడం వేరు, గౌరవించడం వేరు. దేవుని స్థానంలో వాళ్ళని పెట్టొద్దు కూడా, గౌరవించాలి. ఎప్పుడు వాళ్ళ మనసును నొప్పించొద్దు. నిజంగా నువ్వు క్రైస్తవుడు అలాగైతే ఈ గుణాలు నీ మనసులో, నీ జీవితంలో ఉండాలి. ఒకవేళ ఇప్పుడు నేను సారీ చెప్దామని ఆయన లేడు, ఫలానా చోట నేను తప్పు చేశానని ఆయనతో ధైర్యంగా చెప్పడానికి కూడా నాకు ఆయన లేడు. విషయం ఏం తెలుసా? ఈ పశ్చాత్తాపం అనేది నీవు రక్షింపబడిన వ్యక్తివి అని తెలియజేయడానికి ఒక సూచన. కేవలం తల్లిదండ్రుల విషయంలోనే కాదు, మన మధ్యలో కూడా, మన చుట్టూన్న వారి మధ్యలో కూడా. జక్కయ్యలో అలాంటి మార్పు మనం చూస్తాము. ఆయన ఈ లోకంలోనికి రక్షించడానికి వచ్చినాడు అనే సంగతి మనం చూస్తాము.
దానికంటే ముందు ఒక అధ్యాయంలో చూస్తే సుంకరి ఫరిసైడు ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పరిసైడు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నానని పెద్ద లిస్ట్ ఇచ్చిండు దేవుని దగ్గర. కానీ సుంకరి ఏమన్నాడు? ప్రభువా ఆయన వైపు చూడడానికి, ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యము చాలలే. అది పశ్చాత్తాపము, అది మారు మనసు, అది నిజమైన పరిపక్వతకు మారు మనసుకు సూచన. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మనవి చేసేది ఏమిటి అని అంటే, ఒకవేళ ఇలాంటి పశ్చాత్తాపం లేకుండా, ఒకవేళ ఇలాంటి మారు మనసు లేకుండా ఇలాంటి క్రిస్మస్లు నువ్వెన్ని చేసుకున్నా దానివల్ల లాభం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. 2024 సంవత్సరంలో నువ్వు మళ్ళీ క్రిస్మస్ రోజు నేను నిన్ను చూస్తానని నువ్వు నన్ను చూస్తామని మనకు గ్యారంటీ లేదు. కానీ తీసుకొచ్చిండు, ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, నీకు ఆయుష్ ఇచ్చినప్పుడు, నీ మనస్సు నీ ఆలోచనలు సరిగా పనిచేసినప్పుడు దేవుని ఎదుట నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. పెద్దవాళ్ళు అనుకుంటారు మాదంతా అయిపోయింది, ఇక చేయాల్సింది ఏముందిలే అనుకుంటారు. నో, చేయాల్సిందే. ఇప్పుడు యవనస్తులు అనుకుంటారు అంటే చేయాల్సింది చాలా ఉంది. లాస్ట్లో బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది, లాస్ట్లో ఒప్పుకుంటే సరిపోతుంది. గుర్తుంచుకోండి, సగం తిన్న ఐస్ క్రీమ్ ఎవరికైనా ఇస్తే తింటారా? చెప్పండి. సగం తిని ఐస్ క్రీమ్ పుల్ల తెలుసు కదా, పుల్ల ఐస్ క్రీమ్ సగం జీకి మన భాషలో చెప్పాలంటే ఎవరికైనా ఇస్తే తీసుకుంటారా? అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే నా సగం దాకా నేను తింటాను, ఆ తర్వాత దేవునికి ఇస్తాను అనుకుంటున్నావు. గుర్తుంచుకోండి, నువ్వు సగం తిన్న నీ ఎంగిలే వెరలు తిన్నప్పుడు సగం ఆగమైన నీ జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడు. బట్ అప్పటిదాకా నువ్వు ఉండవు, నాకు తెలియదు. ఇప్పుడున్నంత ఆరోగ్యంగా ఉండవు, ఇప్పుడు పనిచేసినట్టుగా నీ మనసు, నీ మైండ్, నీ ఆలోచనలు, నీ కాలు చేతులు పనిచేస్తలేదో మనకు తెలియదు. అందుకనే ప్రభువు యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చింది రక్షణ మానవులకు ఇవ్వడానికి. రక్షణ అనగా సంపూర్తి మార్పు. రక్షణ అనగా నీ జీవితంలో, నా జీవితంలో దేవుని గురించిన, ఆయన పరిశుద్ధతను గురించిన, ఆయన గొప్పతనాన్ని గురించిన ఆలోచనలో మనం పరిపక్వత చెందడము. దయచేసి ఈ మాటలు చులకనగా తీసుకోకండి. ఏదో నాకు టైంపాస్ కోసం నేను వాక్యం చెప్తున్నాను అనుకోకండి. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి 4 ముచ్చట్లు చెప్తున్నాను మీరు అనుకోకండి. ఇది మీకోసము, మన కోసము, నా కోసము, మనందరి కోసము. మనలో క్రీస్తుని గురించిన రక్షణ మారు మనసులో రావడం కోసం. ఒక్క మాట చెప్తాను, రక్షణ అంటే ఏంది? యేసుక్రీస్తు త్యాగం చేశాడు, యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, ఆయన ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. ఆ సత్యాన్ని నువ్వు గుర్తెరిగి నా పాపముల నిమిత్తము నువ్వు ఆ విధంగా త్యాగం చేయబడ్డావు ప్రభువా, నువ్వు చేసిన త్యాగం చేత, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు రక్షణ చేరువై ఉందని నువ్వు నీ యొక్క పాపములను, నీ యొక్క దోషములను దేవుని ఎదుట ఒప్పుకొని ఆయనతో సమాధాన పడితే ఆయన నిన్ను ఆయన బిడ్డగా మార్చుకుంటాడు, ఆయన కుటుంబంలో స్థానం ఇస్తాడు. అది రక్షణ, ప్రభు ఇచ్చే రక్షణ. ఈ విషయాలను ఎప్పుడు కూడా దయచేసి చులకనగా చూడకండి. రక్షింపబడిన వ్యక్తి మార్పు అనేది అన్ని చోట్ల కనిపిస్తుంది. ఒక మంచి కుమారునిగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి పౌరునిగా, సమాజంలో ఫెలో సిటిజన్గా మనం ఉండడానికి దేవుడిచ్చే రక్షణ మనకు సహాయపడుతుంది. ఒక మంచిగా ఉండడానికి అది చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. కనుక దయచేసి మీ హృదయాల్లో, మీ మనసుల్లో ఇంకా రక్షణ గురించిన, ఇంకా ఆత్మీయత గురించిన అపోహలు ఏమైనా ఉంటే దేవుని ఎదుట ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి. ఆయనని మీ రాజుగా, ఆయన మీ దేవునిగా, ఆయన మీ రక్షకునిగా అంగీకరించండి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరం ఈ విధంగా మందిరంలో మనం కనిపిస్తున్నామనంటే అది దేవుని మహాకృప.
ఆయన ఇచ్చిన రక్షణను మనము ఆస్వాదించాలని, ఒకవేళ రక్షింపబడిన అనుభవం లేకపోతే రక్షణ మారుమనసు గురించి తెలుసుకోవాలని దేవుడు ఇంకా నిన్ను నీ జీవితానికి సమయం ఇస్తున్నాడు. ఏదో నువ్వు అనుకున్నట్టుగానే ఇదే క్రైస్తవ జీవితం అని మనం అనుకోలేము. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి బైబిల్ ఆధారం. ఇగో ఇదే నా జీవితము అని నువ్వు అనుకుంటే అది సరైనది కాదు. ఎందుకంటే నిజమైన ఆత్మీయ జీవితానికి ఆధారం బైబిల్. దాంట్లో నుంచి మనందరం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇది నాన్న జక్కయ్య జీవితం ద్వారా, పౌలు జీవితం ద్వారా ప్రభు నీ ముందు ఈ మాటలు పెడుతున్నాడు. నిజంగా ఆయనను అంగీకరించిన అనుభవం నీకుందా? ఆయనతో ఉన్న ఆ గొప్ప అనుభవం నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఒకవేళ లేకపోతే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అనుదినం పశ్చాత్తాపడుతున్నావా? దేవుని ఎదుట సరి చేసుకోవడానికి, ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి నువ్వు పశ్చాత్తాపముతో ప్రయత్నం చేస్తున్నావా? అది క్రైస్తవ జీవితానికి గుర్తు. కనుక దయచేసి ఒక సేవకునిగా, మీలో ఒకని వానిగా నేను దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాను, బతిమాలుతున్నాను. ఇప్పటికైనా క్రీస్తుని గురించిన వాస్తవాలు తెలుసుకోనండి. రక్షణ గురించిన అవగాహనలో ఎదగండి. వాక్య వెలుగులో మీ జీవితాలను, మీ కుటుంబాలను కట్టండి. మహాతండ్రి, జీవముగల మా ప్రియ పరలోకమందున్న ప్రభువా, మీరు మా తండ్రిగా లోకంలో మా ఎడల మీరు చూపించిన ప్రేమ, మీ ప్రియకుమారుని యేసుక్రీస్తును లోకంలోనికి పంపడానికి కూడా మీరు వెనుదీయక ధారాళంగా సిద్ధ మనసుతో మీరు పంపించారు. మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు కూడా విల్లింగా, మనస్ఫూర్తిగా లోకంలోనికి వచ్చి దాసుని స్వరూపము ధరించుకొని మా అందరి పక్షమున ఒకే ఒకసారి బలియాగముగా చేయబడ్డాడు. ఆ సత్యాన్ని మేము గ్రహిస్తున్నాం. ఆ సత్యాన్ని మేము ఆస్వాదిస్తున్నాం. దయచేసి ఈ సమయంలో ప్రభు ఇంకా ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా అవగాహనలో, నిజమైన పరిపక్వతలో వారు లేవకపోతే, ఆలోచన లేకపోతే దయచేసి ఈ దినాన మీ కార్యం వారి జీవితాల్లో జరిగించమని, ప్రతి హృదయంలో మీ కార్యం జరిగిస్తారని నమ్ముచు మా అందరి ప్రార్థన వింటున్నందుకు కృతజ్ఞతలు ఒప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.